నమస్కారం జీ న్యూస్ కు స్వాగతం ముందుగా హెడ్లైన్స్ విద్యాశాఖపై సీఎం జగన్ సమీక్ష నూతన విద్యా విధానానికి అనుగుణంగా బోధన ఉండాలంటూ స్పష్టం సార్వత్రిక ఎన్నికలకు సమాయత్తమే లక్ష్యంగా తెలుగుదేశం అడుగులు ఎన్టీఆర్ భవన్లో నియోజకవర్గ ఇన్ఛార్జీలతో పార్టీ అధినేత చంద్రబాబు సమావేశం చంద్రబాబు నాయుడు కలలు మాత్రమే కంటుంటారు సీఎం వైఎస్ జగన్ అభివృద్ధి పనులు చేసి చూపిస్తారన్న వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి కుప్పంలో టీడీపీ పని అయిపోయిందంటూ ఎద్దేవా ఎమ్మెల్యే ధర్మాన ప్రసాద్ వ్యాఖ్యలను తప్పుపట్టిన సిపిఎం చెత్త సేకరణ ప్రజారోగ్య పరిరక్షణ ప్రభుత్వ విధులేనన్న ఆ పార్టీ నేత బాబురావు 58వ డివిజన్లో 51.64 లక్షలతో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు శివారు కాలనీల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నట్లు వెల్లడి నూతన విద్యా విధానానికి అనుగుణంగా బోధనా సిబ్బంది ఉండాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. సబ్జెక్టుల వారీగా బోధనా సిబ్బందిని నియమించాలని స్పష్టం చేశారు. విద్యాశాఖపై ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు. నూతన విద్యా విధానానికి అనుగుణంగా బోధనా సిబ్బంది ఉండాలని స్పష్టం చేశారు. స్కూళ్ల మ్యాపింగ్, సబ్జెక్టుల వారీగా బోధనా సిబ్బందిని నియమించాలని ఆదేశించారు. నాడు నేడు తరువాత పెరిగిన పిల్లల సంఖ్యకు అనుగుణంగా వసతులు కల్పించాలన్న ముఖ్యమంత్రి ఇప్పటికే ఏర్పాటు చేసిన వసతుల నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని దిశానిర్దేశం చేశారు. సార్వత్రిక ఎన్నికలకు సమాయత్తమే లక్ష్యంగా తెలుగుదేశం అడుగులు వేస్తుంది. ఎన్టీఆర్ భవన్లో నియోజకవర్గ ఇన్ఛార్జీలు గత ఎన్నికల్లో పోటీ చేసిన ఎంపీ అభ్యర్థులతో పార్టీ అధినేత చంద్రబాబు సమావేశమయ్యారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై నిరసనలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ శ్రేణులతో రెండో రోజు చంద్రబాబు సమావేశమయ్యారు. అసెంబ్లీ, లోక్సభ నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో భేటీ అయ్యారు. 2024 ఎన్నికలే లక్ష్యంగా చంద్రబాబు కార్యాచరణ రూపొందించనున్నారు. జగన్ చేసిన తప్పులను చరిత్ర మరచిపోదని చంద్రబాబు ధ్వజమెత్తారు. రాష్ట్రం మళ్లీ కోలుకోలేని విధంగా దెబ్బతీశారని విమర్శించారు. రాష్ట్ర విభజన కంటే జగన్ పాలనలోనే రాష్ట్రం తీవ్రంగా దెబ్బతిందని దుయ్యబట్టారు. రాష్ట్రం బాగుపడాలంటే వైకాపా అనే గ్రహణం వీడాలన్నారు. రాష్ట్రాభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై నిరసనలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. తెదేపా తరపున నియోజకవర్గాల్లో నిరసనలకు పిలుపునిచ్చిన చంద్రబాబు మహానాడు వరకు వరుస కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ నెల 8న రైతు సమస్యలపై పోరాటం చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ నెల 11న నిత్యావసర ధరల పెరుగుదలపై ఆందోళనలు చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఈ నెల 11న సంక్రాంతి కానుకల రద్దుపై ఆందోళనలు వ్యక్తం చేయనున్నట్లు తెలిపారు. ఈ నెల 18 నుంచి తెదేపా సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టనున్నట్లు చంద్రబాబు వెల్లడించారు. కరోనా వల్ల చాలా ఇబ్బంది పడ్డాం, కానీ జాగ్రత్తలు తీసుకుంటే కరోనా అయినా సరే రాకుండా చూసుకోవచ్చు, వచ్చినా మళ్ళీ బతకచ్చు. కానీ జగన్ రెడ్డి వైరస్ మాత్రం ఒకసారి వస్తే ఇంకా మన పని అయిపోయినట్టే ఆ పరిస్థితి తీసుకొచ్చాడు. ఎంతమంది ఆర్థికంగా చితికిపోయారు, ఎంతమంది శారీరకంగా బాధపడ్డారు, ఎంతమంది మానసిక ఆందోళనకు గురయ్యారు. ఒక్క వ్యక్తి ఇంత దుర్మార్గాలు చేస్తారంటే అది అందరూ భయపడినా నేను చాలా గర్వంగా చెప్పగలుగుతున్నా. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మన శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా. వాళ్ళు చూపించిన చొరవ, పోరాట పటిమ, ప్రలోభాలకు లోను కాకుండా అనునిత్యం వేధించిన, జైల్లో పెట్టిన, కేసులు పెట్టినా, ఆర్థికంగా చితగ్గొట్టినా, కానీ నా శవమైన తెలుగుదేశం పార్టీ జెండాతోనే ఇది చేస్తాను తప్ప నేను మాత్రం సరెండర్ కాను, లొంగనని నీతి నిజాయితీగా ఉన్న కార్యకర్తలు ఈ తెలుగుదేశం పార్టీకి ఉండడం ఒక వరంగా నేను భావిస్తున్నా. ఈరోజు మనం చాలా స్పష్టంగా ఒక యాక్షన్ ప్లాన్ కూడా మనం తయారు చేసుకోవాలి. దాన్ని అందరం కూడా అమలు చేయాలి. రాష్ట్ర పార్టీ ఏం చేయాలి, రాష్ట్ర నాయకులు ఏం చేయాలి, జిల్లా నాయకులు ఏం చేయాలి,
ఉదాహరణకు ఈరోజు పార్లమెంటరీ పార్టీ కమిటీలు మనం వేసుకున్నాం. దీనివల్ల పార్లమెంట్ వారిగా ఎన్నికలు జరుగుతాయి కాబట్టి అలాంటప్పుడు మనం కూడా పార్లమెంట్ కమిటీలు ఉంటే చాలా బాగా ఉపయోగపడతాయని వేసుకున్నాం. ఒకప్పుడు జిల్లా కమిటీలు ఉండేటివి, దీన్ని కూడా బేరీ చేసుకోవాలి. కానీ ప్రకాశం జిల్లాలో మాత్రం పార్లమెంట్ పార్టీని పెట్టుకుని జిల్లా నాయకులందరూ కూడా కొన్ని కార్యక్రమాలు పెట్టుకుని జిల్లా అంతా ఐకమత్యంగా కార్యక్రమాలు నిర్వహించారు. మంచి ఫలితాలు వచ్చాయి. ఆ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ అవసరమైతే ఫార్మల్గా అనౌన్స్ చేసుకోవాలంటే చేసుకుంటాం, ఇన్ఫార్మల్గా చేసిన కోఆర్డినేషన్ మాత్రం పర్ఫెక్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. దీనికి కూడా నాంది పలకాల్సిన అవసరం ఉంది. రేపు 8వ తారీఖున మొత్తం రైతు సమస్యలపైన, ప్రొక్యూర్మెంట్ పైన, ధాన్యం ప్రొక్యూర్మెంట్ పైన 5-6 జిల్లాల్లో కేంద్ర నాయకత్వం నుంచి మనుషులు పంపించి అక్కడ పంపించి లీడర్స్ని పంపించి దానిపైన కూడా ఒక ఆందోళన కార్యక్రమాలు కానీ వాస్తవ పరిస్థితులపైన ఏ విధంగా చైతన్యం ఆలోచించి ఆ సమస్య పరిష్కారం కోసం మనం కృషి చేస్తున్నాం. అదే మరి 11వ తారీఖున నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలపైన కనీసం సంక్రాంతి కూడా జరుపుకోలేని పరిస్థితి. మనం సంక్రాంతి కానుక ఇచ్చాం, క్రిస్మస్ గిఫ్ట్ ఇచ్చాం, అదే మరి రంజాన్ తోఫా ఇచ్చాం. ఎప్పుడు కూడా ఎవ్వరు కూడా ఎక్కడా ఇబ్బంది లేకుండా మనం చేశాం. అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశాం. కడాన సంక్షేమ కార్యక్రమాలన్నీ చేసే పరిస్థితికి వచ్చారు. అన్నా క్యాంటీన్ మనం పెడితే, అమ్మ క్యాంటీన్ తమిళనాడులో పెడితే, ఈరోజు కూడా ప్రభుత్వం మారినా అమ్మ క్యాంటీన్ పేరు మారలేదు, వాళ్ళు కంటిన్యూ చేసే పరిస్థితికి వచ్చారు. జాతీయ కార్యాలయంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకుల యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి మనందరికీ అభిమాన పాత్రులు, పెద్దలు, గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, వేదిక పైన ఉన్నటువంటి పొలిట్ బ్యూరో సభ్యులకి, సమావేశానికి విచ్చేసినటువంటి సహచర కుటుంబ సభ్యులందరికీ, పాత్రికేయ మిత్రులకి పేరు పేరున తెలుగుదేశం పార్టీ తరపున, నా తరపున సాదరమైనటువంటి స్వాగతం పలుకుతూ అందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, అభినందనలు తెలియచేస్తున్నాను. చాలా రోజుల తర్వాత మనం ప్రత్యక్షంగా సమావేశమైనటువంటి సంగతిని గుర్తు చేస్తూ, ఈ 2.5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీకి, వ్యక్తిగతంగా మన కుటుంబ సభ్యులందరికీ ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఏ ముహూర్తంలో అన్న ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించారో ఇన్ని ఇబ్బందులను కూడా ఎదుర్కొని ధైర్యంగా నిలబడి పోరాటం చేసి రేపు మళ్ళీ అధికారంలోకి రావడానికి సిద్ధపడినటువంటి మన అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి, నాయకులకి, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి శిరస్సు వంచి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయుడు కలలు మాత్రమే కంటున్నారని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి పనులు చేసి చూపిస్తారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఆధారాలు లేకుండా సీఎం జగన్పై చంద్రబాబు విమర్శలు చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. అవన్నీ కూడా కళ్ళు మూసుకొని జగన్మోహన్ రెడ్డి గారి పాలన మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగతంగా రోజువారీ కార్యక్రమం లాగా నిందలు, అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. ఇవి ఎట్లా తయారైనాయంటే మరి ఎంత అంటే దాంట్లో ఎలాంటి ఇది ఉండాల్సిన అవసరం లేదు, ఆధారం అక్కర్లేదు, ఏది అక్కర్లేదు. ఒకటే ఒక థీమ్,
ఇప్పుడు ఉన్నదంతా డార్క్ రూల్ ఏదైతే తన హయాంలో ఉన్నదో అది తన హయాంలో ఉంది అని ఎందుకు అంటున్నామంటే ప్రజలు రిజెక్ట్ చేయడమే. కానీ ఎన్ని కథలు చెప్పినా ప్రజలు అబద్ధ ప్రచారానికి ఉన్నారంటే అంత శక్తి మాకు లేదనే విషయం ప్రజలందరికీ తెలుసు, రాష్ట్రానికి తెలుసు, బయట ప్రపంచానికి కూడా తెలుసు. మా పార్టీ 2014లో తప్పటడుగులు వేస్తున్న చిన్న పార్టీ 2019 వచ్చేసరికి ఒక ఆర్గనైజేషన్ లాగా రెండోసారి కొంచెం పకడ్బందీగా ఎన్నికల్లోకి రాగలిగాం తప్ప ఎలాంటి వనరులు కూడా లేని పార్టీ. అలాంటి పార్టీని ఆ నాయకుడిని నమ్మి కోటి ఆశలతో ఆయనకు అంతగా పాజిటివ్గా తీర్పు ఇచ్చారంటే, అంత భారీ తీర్పు ఇచ్చారంటే మనలో ఏమి లోపం ఉంది అని ఆయన ఆత్మపరిశీలన చేసుకొని దానికి తగినట్టు మార్పులు చేసుకుంటాడేమని ఎవరన్నా అనుకుంటే ఆ పార్టీల వాళ్ళైనా అది భ్రమ అని చెప్పి పదే రుజువు చేయడమే కాకుండా ఆ తర్వాత జరిగిన ఈ 2.5 ఏళ్లలో మళ్ళీ ఎన్నికలు వస్తుంటే ఆ ఎన్నికల్లో వస్తున్న ఫలితాలు చూసైనా కొంత ఏమన్నా బుద్ధికి ఇది వస్తుంది అనుకుంటే అది కూడా రాకపోగా మళ్ళీ అదే దీంట్లో వెళ్ళిపోతున్నారు. అదే టోన్, అదే టెనర్, ఎలాంటి తేడా లేదు. పైగా విజృంభించి ఇంకా విషం కక్కడం అనేది ఎక్కువైంది. పూర్వం మన తెలుగు సినిమాల్లో ఎక్కువ కనపడేవి ఇట్లాంటివి అనుకునేవాళ్ళం. ఒక విలన్ల ముఠా చిన్నది ఉంటుంది, వాళ్ళు ఎప్పుడు సణుక్కుంటూ మూల కూర్చుంటారు. ఎక్కడ అవకాశం బయటికి అడుగు పెడుతున్నట్టు నాశనంగానో తిట్టుకుంటా అంటారు. లేదా ఎక్కడ వీలైతే అక్కడ తిమ్మకాయ ఏదో పెట్టి తొక్కుతారేమో, చేతబడి చేసి పెడితే ఏమన్నా అవుతుందేమో చూస్తారు. ఈ ఎక్కడ చిన్నపాటి అవకాశం దొరికినా శాపనార్థాలు పెట్టుకుంటా అంటారు. చిల్లర వీధి స్థాయి కూడా కాకుండా ఒక చెట్టు కింద కూర్చొని మాట్లాడుకునే వాళ్ళలాగా కళ్ళు మూసుకొని వెళ్ళ వేయడం, నోటికి ఏదో వస్తే అది ఒకదానికి పొంతన ఉండదు. ఇప్పుడు ఉన్నట్టుండి మాట్లాడి నెక్స్ట్ క్షణంలో ఇంకొకటి ఎక్కడికో వెళ్ళిపోతారు. దీన్ని సబ్స్టాన్షియేట్ చేయరు, దాని గురించి మాట్లాడు. ఆయన 2 గంటల ప్రసంగం అనేది తెప్పించుకొని చూస్తే మొత్తం అట్లే ఉంది. ఒక్కొక్కటి ఒక టాపిక్ లాంటిది. నువ్వు ఏ బేసిస్ మీద అన్నావో తెలియదు, తీర్మానాలు అయితే మొత్తం చేసేసి మాట్లాడినట్టుంది. ఇలాంటి ఈ శాపాలు పెట్టడము ఒక సీరియస్ రాజకీయ పార్టీ అయితే, సీనియర్ నాయకత్వం అయితే, అది ఈయన సీనియర్ నాయకుడు అయితే అది చేసినందులో ఏం ప్రయోజనం కలుగుతుంది? ఎక్సెప్ట్ వాళ్ళ అధికార పత్రికలు లాంటి వాటిలో 1 గంట స్పేస్ నింపడం తప్ప వాళ్ళ కార్యకర్తలు కూడా ఊపి ఇవ్వలేకపోతుంది. ఎస్ మనం లేవగలమని. ఎప్పుడైతే మీద కుప్పం పోయిందో, నిన్నో ఈరోజు అన్నాడంట, ఈసారి డి అంటే డి అనగలిగిన నాయకులకు టికెట్లు ఇస్తామని. మరి ఆ లెక్కన కుప్పంలో ఫస్ట్ మార్చాలా? కుప్పంలో ఎందుకు మార్చాలనేది కూడా అందరికీ తెలుసు. మొత్తం అడ్రస్ లేకుండా పార్టీ గల్లంతైంది. తేలిగ్గా అనొచ్చు రూలింగ్ పార్టీ కాబట్టి కొట్టేసింది. మరి రూలింగ్ పార్టీ అయితే ఆయన మాటల్లో చెప్పాలంటే మా ప్రకాశం జిల్లా వాళ్ళు బాగా పనిచేశారంటే దర్శిలో వచ్చింది, వాళ్ళకు వచ్చింది. అది చూపి అంతగా చెప్పుకుంటున్నాడు. లేదా ఇక్కడ అత్యవసర అక్కడికెక్కడికి ఈడ్చి మంగళగిరి దుగ్గిరాల కొడుకు గర్వంగా చెప్పుకుంటుంటాడు. మొత్తం దేశం అంతా గెలిచినట్టు దుగ్గిరాలలో మా విజయం నెక్స్ట్ దీనికి సంకేతం అని. ఆఖరికి ఒక వార్డు, ఓ చిన్న మండలము దీంతో చెప్పుకుంటున్నారే. మరి కుప్పం గురించి అంత ఓటమి, దాని గురించి ఎందుకు ఏమైనా ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు? మరి అక్కడ నాయకుడిని మార్చాలగా. మనం అనే మాటల్లో మీకు మీరే అప్లై చేసుకుంటే యు ఆర్ ఏ ఫెయిల్డ్ పార్టీ, యు ఆర్ ఏ ఫెయిల్డ్ లీడర్, అట్టర్లీ ఫెయిల్డ్ ఇన్ ది సెన్స్ డెలిబరేట్లీ కాన్షియస్లీ ఫెయిల్ అయిన పార్టీ మీద ప్రయత్నం చేసి కాదు. 19 గ్రామాలతో అమరావతి క్యాపిటల్ సిటీ కార్పొరేషన్ ఏర్పాటును సిపిఎం రాష్ట్ర కమిటీ తప్పుపట్టింది. 19 గ్రామాలతో మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం సరికాదని ఆ పార్టీ నేత సిహెచ్ బాబురావు విమర్శించారు. కార్పొరేషన్ ఏర్పాటులో ప్రభుత్వం కుట్రకు పాల్పడుతుందని ఆయన మండిపడ్డారు. సిఆర్డీఏలో చెప్పిన 29 గ్రామాలను కలిపి ఒకటే కార్పొరేషన్గా ఏర్పాటు చేయాలని బాబురావు డిమాండ్ చేశారు. 3 రాజధానుల బిల్లుని ఇక అనివార్యమైన స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది.
సిఆర్డిఏ చట్టాన్ని మళ్ళీ పునరుద్ధరించారు. కొత్త సంవత్సరంలోనైనా రాజధాని వివాదానికి స్వస్తి పలుకుతుంది ఈ ప్రభుత్వం అని ఆశపడ్డారు. కానీ రాజధాని విషయంలో కొత్త వివాదాలకి వైఎస్ఆర్ ప్రభుత్వం తెరదీస్తూ ఉంది. రాజధానిలో అమరావతి నగరంగా తుళ్ళూరు ప్రాంతంలో ఉన్న 29 గ్రామాలు కలిపి ఉన్నాయి. సిఆర్డిఏ చట్టంలో ఆ గ్రామాల పరిధి 217 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం పేర్కొన్నారు. అలాగే అమరావతి నగరానికి ఒక ప్రణాళిక తయారు చేశారు. భూ సమీకరణ 29 గ్రామాల్లో జరిగింది. కొన్ని గ్రామాల్లో ఎక్కువగా, కొన్ని గ్రామాల్లో పూర్తిగా, కొన్ని గ్రామాల్లో తక్కువగా. కానీ ఇప్పుడు ప్రభుత్వం 3 రాజధానుల పేరుతో వివాదం రెచ్చగొట్టిన ఈ ప్రభుత్వం దానికి వాళ్ళ తాజాగా ఈ రాజధాని 29 గ్రామాలని 2 ముక్కలు చేస్తూ 19 గ్రామాలతో రాజధాని సంబంధించిన ఒక ప్రత్యేకమైన అమరావతి క్యాపిటల్ సిటీ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నారు. మరికొన్ని గ్రామాలని మంగళగిరి, తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్లో గతంలోనే విలీనం చేయడానికి ఆదేశాలు ఇచ్చారు. ఆ అంశం మీద న్యాయపరమైన వివాదాలు సాగుతూ ఉన్నాయి. అనేక కేసులు నమోదైనవి, అనేక రిట్ పిటిషన్లు వేశారు. కానీ ఈ ప్రభుత్వం ఆ న్యాయపరమైన వివాదాలు, ప్రజల యొక్క ఉద్యమం, పార్టీల యొక్క అభిప్రాయాలు వీటిని మళ్ళీ పరిగణలో తీసుకోకుండా కొత్త వివాదానికి తెరదీస్తూ ఉన్నారు. అంటే రాజధాని ప్రజల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేయటం అవుతుంది. అమరావతి నగరాన్ని కూడా ఒకటిగా లేకుండా దాన్ని ముక్కలుగా చేయటం. దీన్ని మేము సిపిఎం పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఏ రకమైన శాస్త్రీయ భద్రత లేదు, శాస్త్రీయ ప్రాతిపదిక కూడా లేదు. ఎందుకు కొన్ని గ్రామాలను విడదీస్తున్నారు? దానికి ఏమీ ప్రభుత్వం నుండి సమాధానం లేదు. భూ సమీకరణ 29 గ్రామాల్లో జరిగినప్పుడు రేపు ఈ కొన్ని గ్రామాలని రాజధాని కార్పొరేషన్లో లేకుండా చేస్తే రేపు అక్కడ ల్యాండ్ పూలింగ్ చట్ట ప్రకారం రైతులకు ఇవ్వాల్సిన కౌలు ఏమవుతుంది? అలాగే రాజధాని పేదలకు ఇవ్వాల్సిన పెన్షన్ ఏమవుతుంది? అంటే ఇవన్నిటికీ రేపు గాలికి వదిలేసినట్టే. అందుకే కొత్త వివాదాలకి, కొత్త అనుమానాలకి ప్రభుత్వ వైఖరి దారితీస్తూ ఉంది. కాబట్టి మేము ప్రభుత్వాన్ని, మీరు పునరాలోచన చేయండి. రాజధాని 29 గ్రామాలని ఒకే స్థానిక సంస్థ కింద ఉంచాలి. విజయవాడ నగర సమగ్ర అభివృద్ధి లక్ష్యమని సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నామని తెలిపారు. 58వ డివిజన్లో 51.64 లక్షల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. విజయవాడ నగరాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో తాము పనిచేస్తున్నట్లు ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 58వ డివిజన్లోని నందమూరి నగర్, ఆర్ఎండ్బి కాలనీ, భరతమాత గుడి రోడ్డు, సన్సిటీ కాలనీలో తాగునీటి పైప్లైన్ ఏర్పాటు పనులకు నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ అవుతూ శ్రీశైలజారెడ్డితో కలిసి బుధవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ డివిజన్ ప్రజల దాహార్తిని తీర్చేందుకు 51.64 లక్షల రూపాయలతో పైప్లైన్లకు శంకుస్థాపన చేసినట్లు వెల్లడించారు. పనులు త్వరితగతిన పూర్తి చేసి తాగునీటిని అందిస్తామని తెలిపారు. ప్రజల అవసరాలను గుర్తించి వారి సౌకర్యాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నట్లు మల్లాది విష్ణు పేర్కొన్నారు. శరవేగంగా జరుగుతున్న రోడ్ల నిర్మాణాలు, ఆరోగ్య కేంద్రాలు, పోలీస్ స్టేషన్లు, కమ్యూనిటీ హాల్స్, ఆర్ఓబి, ఆర్యుబి నిర్మాణ పనులే ఇందుకు నిదర్శనమన్నారు. నియోజకవర్గంలో అన్ని మారుమూల ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా శివారు కాలనీలన్నిటికీ మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామన్నారు. గత చంద్రబాబు పాలనలో అభివృద్ధి విషయంలో డివిజన్లో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదన్నారు. కేవలం శిలాఫలకాలతోనే 5 ఏళ్లు వెళ్లదీశారని విమర్శించారు. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడ్డాక
ఆశించిన దానికన్నా మెరుగ్గా నగరం అభివృద్ధి చెందుతోందన్నారు. 58వ డివిజన్కు సంబంధించి గడిచిన 2.5 ఏళ్లలో 15.04 కోట్ల విలువైన పనులు మంజూరైనట్లు మల్లాది విష్ణు తెలిపారు. ఇందులో 4 కోట్ల రూపాయలు పనులు పూర్తి కాగా 11 కోట్ల రూపాయల పనులు వివిధ దశల్లో ఉన్నట్లు వెల్లడించారు. ఆర్ఎన్బి కాలనీలో, సన్ సిటీలో, భరతమాత టెంపుల్ లెఫ్ట్ రైట్ దాదాపుగా 50 లక్షల రూపాయల పనులు ఈరోజు నగరపాలక సంస్థ చేపట్టింది. ఎక్కడైతే ఎక్స్టెండెడ్ కాలనీస్ ఉన్నాయో, ఎక్కడైతే సౌకర్యాలు లేవో దాన్ని మరింత మెరుగుపరచాలి అని చెప్పనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దాదాపు 50 లక్షల రూపాయలతో మంచినీటి సౌకర్యాన్ని మరింతగా ప్రజలందరికీ అందించాలి అనేది ప్రధానమైనటువంటి ఆలోచన. దీంతోపాటు నగరం అభివృద్ధి విషయంలో 14th ఫైనాన్స్ కానీ 15th ఫైనాన్స్ కానీ ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మేయర్, డిప్యూటీ మేయర్, రాష్ట్ర ప్రభుత్వం, కమిషనర్ గారు అందరం కలిసి ఒక టీమ్ స్పిరిట్తో పనిచేస్తా ఉన్నాం. అందులో భాగంగానే నగరంలో శానిటేషన్ విషయంలో భారతదేశంలోనే 3వ సిటీ కింద మనకి ఒక అవార్డు వచ్చింది. శానిటేషన్ మీద నగరపాలక సంస్థ ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టింది. శానిటేషన్ మీదే కాదు, మంచినీటి సౌకర్యం కానీ, వీధి దీపాలు కానీ, రోడ్లు కానీ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నగరం ఒక్క అడుగు ముందుకు పడలేదు. అనంతరం నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డిలు మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో విజయవాడ నగరం ప్రగతి పదంలో దూసుకెళుతోందన్నారు. సెంట్రల్ నియోజకవర్గ ప్రగతికి ఎమ్మెల్యే మల్లాది విష్ణు అందిస్తున్న విశేష సేవలను కొనియాడారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనల్ని కార్పొరేటర్లు ఆయన దృష్టికి తీసుకెళ్లిన వెంటనే ప్రభుత్వంతో మాట్లాడి నిధులు మంజూరు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ఈరోజు 58వ డివిజన్లో మంచినీటి పైపుల కోసం ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఇక్కడికి మన ఎమ్మెల్యే గారు మల్లాది విష్ణు గారు అండ్ డిప్యూటీ మేయర్ గారు శైలజారెడ్డి గారు, ఇంకా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరం కలిసి ఈరోజు ఇక్కడ పక్కనే ఉన్న కాలేజీ యాజమాన్యంతో సహా అందరం కలిసి ఈరోజు ఇక్కడ శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఎందుకంటే మన కొన్ని ఈ ఆర్ఎంబి ఏరియా, ఇది ఈ ఆర్ఎంబి కాలనీలోన అండ్ నందమూరి నగర్ కాలనీలోన, సన్ సిటీ కాలనీ, ఈరోజు ఈ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళకి మంచినీటి సదుపాయం లేదు అని మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లంగానే ఆయన వెంటనే స్పందించి ఇక్కడ పైప్ లైన్ వేయించడం కానీ, త్వరితగతిన పనులు జరిపించడం కానీ చేస్తున్నారు. ఎందుకంటే ప్రజలు అన్ని రకాలుగా ఏ రకంగానూ ఇబ్బంది పడకూడదు అన్న ఒక ఉద్దేశంతో ఈరోజు మన విజయవాడ నగరంలో సెంట్రల్ నియోజకవర్గంలో ఈరోజు ఎమ్మెల్యే గారు ఏ ఒక్క పనినైనా ఆయన దృష్టికి వెళ్ళంగానే దాని మీద యాక్షన్ తొందరగా తీసుకొని తొందరగా ప్రజలకి అన్ని రకాలుగా అందుబాటులో ఉండేలాగా అన్ని రకాలుగా వాళ్ళ స్పెసిలిటీస్ కోసం ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో త్వరితగతిన పనులు చేయిస్తున్నాము. అలాగే రోడ్లే అనివ్వండి, డ్రైనేజీ అవ్వనివ్వండి, మంచినీటి సరఫరా అనివ్వనివ్వండి, ఏదైనా కానీ విజయవాడ నగరం అన్ని రకాలుగా అభివృద్ధి పదంలో దూసుకెళ్తుంది అని తెలియజేసుకుంటున్నాను. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో మరి 58వ డివిజన్లో మరి సుమారుగా 59 లక్షల రూపాయలతో మరి భరతమాత ఏరియా, అట్లాగే ఆర్ఎన్బి కాలనీ, మరి నందమూరి నగరు, అట్లాగే ఇంకొక ఏరియాలో కూడా మొత్తం 59 లక్షల రూపాయలతో మరి మంచినీటి పైప్ లైన్ వేయించడం జరుగుతూ ఉంది. మరి ఇది ఆధునికమైనటువంటి ఈ డివిజన్లో మరి కొత్తగా ఏర్పడిన వీటన్నిటికి కూడా మరి రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, వాటర్ పైప్ లైన్ కానీ లేనటువంటి సందర్భం. మరి మా ఎమ్మెల్యే గారి దృష్టిలో పెట్టంగానే మరి దీనికి 59 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి మరి విజయవాడ నగరాన్ని అభివృద్ధికి కృషి చేస్తున్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అట్లాగే మేయర్ గారు మరి మా డివిజన్కి వచ్చినందుకు చాలా సంతోషం. మరి మేయర్ గారు కూడా విజయవాడ నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆవిడకి చేయూతగా మరి మేము అట్లాగే అందరం కలిసి విజయవాడ నగర అభివృద్ధిని కోరుకుంటామని చెప్పేసి తెలియజేస్తాం. గన్నవరం విమానాశ్రయం విస్తరణలో భాగంగా ప్రైవేట్ వెంచర్లలో ఉన్న తమ ఇళ్ల స్థలాలలో నుంచి ఆర్ఎండ్బి రోడ్ విమానాశ్రయం గోడను నిర్మించారని, 6 ఏళ్లు అయినా తమకు న్యాయం చేయడం లేదని స్థల యజమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ క్యాంప్ కార్యాలయం వద్ద బాధితులు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలంటూ నిరసన తెలిపారు. తమ స్థలాలలో నిర్మాణాలు చేయవద్దని కోరినా, న్యాయస్థానాలు ఉత్తర్వులు ఇచ్చినా పట్టించుకోకుండా రహదారి పనులు చేశారన్నారు. 6 ఏళ్ల నుంచి అధికారుల చుట్టూ తిరిగినా ఎవరూ పట్టించుకోలేదు, పరిష్కరించలేదన్నారు.
6 ఏళ్ల నుంచి అధికారుల చుట్టూ తిరిగినా ఎవరూ పట్టించుకోలేదు, పరిష్కరించలేదన్నారు. ప్రభుత్వం తమకు బడ్జెట్ కూడా విడుదల చేయడం లేదని, 38 కోట్ల రూపాయల బడ్జెట్ కోసం 550 కుటుంబాలను క్షోభకు గురిచేస్తుందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి జనవరిలోనే ఫ్లాట్ల వెంచర్లు వేసి ఇవ్వాలన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే తీవ్రమైన చర్యలు తీసుకుంటామన్నారు. విజయసాయి అపార్ట్మెంట్ కొనుక్కున్నాం నాయన, అది గేటెడ్ కమ్యూనిటీ, దానికి మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఎవరు ఆక్రమించుకోరు అని చెప్పి రూపాయి దాచుకొని దాంతో ఒక స్థలం కొనుక్కుంటే, ఒక ఇల్లు కొనుక్కుని ఒక చోట మనం ఉండొచ్చు అనే ఉద్దేశంతో మాకు ఎటువంటి ఇల్లు లేవు, మాకు ఎటువంటి ఆస్తులు లేవు, మనం ఒక ఇల్లు కట్టుకుందాము అక్కడ ఉందాము అనుకుని చెప్పి ఒక స్థలం కొనుక్కుంటే దాన్ని మాకు ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా అదిగో ఎయిర్పోర్ట్ పెద్దది చేస్తున్నామని చెప్పి వాళ్ళు తీసేసుకుని రోడ్లు వేసుకుని అవన్నీ కట్టుకుని ఇవన్నీ చేసి ఇంతవరకు 6 సంవత్సరాలు అయింది ఆయన, ఎటువంటి దిక్కు దివాణం దానికి న్యాయం చేసే అధికారే కనపట్టలేదు మాకు. మా పొట్టి పెద్దవాళ్ళం మేము రాలేము, నడవలేము, నుంచోలేము, కూర్చోలేము. ఇలాంటి పరిస్థితిలో మాకు వేదవతి గారు మాకు అండగా నిలబడి మేము ఆవిడని పెట్టుకుని మేము మాట్లాడిస్తున్నా కూడా మీరు ఒక్కరే వచ్చారు, ఇంకా ఎవరు అందరం వస్తున్నాం, అందరం వస్తే ఎక్కడ నుంచోవాలి, ఎక్కడ కూర్చుంటున్నాం. పొద్దున 10:30కి వచ్చాం కలెక్టర్ ఆఫీస్కి. మరి 6 సంవత్సరాల నుంచి మా ఇళ్ల స్థలంలో మరి ప్రభుత్వం అంటే ఎయిర్పోర్ట్ వాళ్ళు పనిచేశారు, R&B వాళ్ళు ఇరిగేషన్ వాళ్ళు పనిచేయడం జరిగింది. మేము చెయ్యొద్దన్నాం, కోర్టుకి వెళ్ళాం, కోర్టు చెయ్యొద్దని చెప్పింది. అయినప్పటికీ చేసినప్పుడు మేము కంటెంప్ట్కి వెళ్ళాం. ఇంకా తర్వాత ఎప్పుడు అధికారుల చుట్టూ తిరిగినా మరి 4 కలెక్టర్లు కానివ్వండి, 5 జాయింట్ కలెక్టర్స్, 5 సబ్ కలెక్టర్స్, 5 MROలు మారారు. కానీ ఈ 6 సంవత్సరాల్లో మా సమస్యను పరిష్కారం దిశగా పూర్తి చేయడానికి ఎవరు కూడా మరి ఇంతవరకు ఏం అంటే చేస్తున్నాం అంటున్నారు, కానీ అక్కడైతే పని జరగట్లేదు. మాకు బడ్జెట్ రిలీజ్ చేయరు. 38 కోట్ల బడ్జెట్ కోసం ప్రభుత్వం 550 కుటుంబాలని ఇంతలా క్షోభ పెట్టడం అనేది ఎంతవరకు సమంజసం అని అడుగుతున్నాం. మరి ఈ పోరాటం 6 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇమీడియట్గా ఈ నెలలో వర్కులు చేస్తే సరండి, మా ప్లాట్స్ మాకు వెంచర్స్ వేసిస్తే, అదర్వైజ్ మేమే తీవ్రమైన చర్యలకు దిగుతాము. మేము ఇక ఊరుకునేది ఉపేక్షించేది లేదు. ప్రజల వద్దకే బ్యాంకింగ్ సేవలు తీసుకువెళ్లే విధంగా భారతీయ స్టేట్ బ్యాంక్ వినూత్న విధానాలను అందుబాటులోకి తీసుకొస్తుందని అమరావతి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ జనరల్ మేనేజర్ సంజయ్ సహాయ్ తెలిపారు. అందులో భాగంగానే మొబైల్ ఏటీఎంను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. ఖాతాదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మొగల్రాజ్పురం స్టేట్ బ్యాంక్ జోనల్ ఆఫీస్ నందు నూతనంగా ఏర్పాటు చేసిన మొబైల్ ఏటీఎంను అమరావతి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ జనరల్ మేనేజర్ సంజయ్ సహాయ్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 2 దశాబ్దాలుగా బ్యాంకింగ్ రంగంలో SBI ద్వారా ఖాతాదారులకు ఎన్నో అత్యుత్తమ సేవలు అందిస్తున్నామని తెలిపారు. SBI ఖాతాదారులకు బ్యాంకింగ్ సేవలను మరింత చేరువ చేసే విధంగా మొబైల్ ఏటీఎంను అందుబాటులోకి తీసుకొచ్చామని అన్నారు. Mobile ATM, Vijayawada, it will be very useful for people in this COVID times, and the mobile van will be available throughout Vijayawada at the beck and call of people. So this is a unique thing from State Bank of India. I would like all people from the state, city to utilize this to the maximum extent. అనంతరం విజయవాడ డిప్యూటీ జనరల్ మేనేజర్ రంగరాజన్ మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే ఈ మొబైల్ ఏటీఎం సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ అడ్మినిస్ట్రేటర్ వినీత భట్టాచార్య తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా కోవిడ్ 1 చూసాం, 2 చూసాం, జనాలకి డబ్బులు అందక చాలా ఇబ్బందుల్లో ఉంటే భారతీయ స్టేట్ బ్యాంక్ అన్ని విధాల ముందుండి అన్ని విషయాల్లో కూడా వేవ్ 1లో గవర్నమెంట్ 3 సార్లు 500 ఇస్తే స్టేట్ బ్యాంక్ బ్రాంచెస్ ముందుండి అందరికీ విత్డ్రాయల్ ఇచ్చి ఇంటింటికి వెళ్ళి డబ్బులు ఇవ్వడం జరిగింది. ఇదొక వినూత్నమైన ఏటీఎం, మొబైల్ ఏటీఎం. ఇటు రామవరపాడు నుంచి ఈ సైడ్ జగ్గయ్యపేట దాకా కూడాను ఈ వ్యాన్ వెళ్తుంది. ప్రజలకి మనం చెప్పలేము, ఓమిక్రాన్ కనుక పెరిగి మళ్ళీ ఇబ్బందులు వస్తే భారతీయ స్టేట్ బ్యాంక్ మీ సహకారానికి ముందుంది. మేమొచ్చి మీ గడపలో మీకు డబ్బు ఇచ్చే ఏర్పాటు చేసే దానికోసం వినూత్నంగా మా సీజీఎం గారు వచ్చారు, సహాయ్ గారు హైదరాబాద్ నుంచి. హీఈస్ ది చీఫ్ జనరల్ మేనేజర్ ఆఫ్ అమరావతి సర్కిల్. మంచి కోసం ఎప్పుడు ముందుండే బ్యాంక్ భారతీయ స్టేట్ బ్యాంక్. ఈ పత్రికాముఖంగా నేను చెప్పదలుచుకుంది ఒకటే, దయచేసి సైబర్ ఫ్రాడ్స్ చాలా జరుగుతున్నాయి. డోంట్ షేర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ లైక్ ఆధార్ నెంబర్, పాన్ నెంబర్. మీరందరికీ చెప్పండి, ఇది చాలా ఇంపార్టెంట్. ప్రజలు మోసపోకూడదు. ఈరోజు కూడా ఒక బ్రాంచ్లో వెళ్తే సైబర్ ఫ్రాడ్ జరిగిందని చెప్పారు వాళ్ళు. కాబట్టి ఈ ఓటీపీ షేర్ చేసుకోవడం కానీ
పాన్ నెంబర్ చెప్పడం కానీ ఇలాంటివి చేయకూడదు అనేది విస్తృతంగా మీరు మీ మీడియా మిత్రుల ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను. This is a very novel initiative from State Bank of India. We have already launched a mobile ATM in Visakhapatnam. Now we are launching it in Vijayawada. So the entire center will be covered by this. And at the beck and call of anybody, the ATM will be able to go and provide the cash. Particularly in COVID time, that might be even more useful to all the public. So my best wishes to all the people who would like to use this. And I want maximum people to come forward and utilize this facility that is being made available by State Bank of India. Thank you. చెత్త పన్ను చెల్లించిన వారి ఇళ్ల ముందు చెత్త వేయాలని, అలా చేస్తే వారికి బుద్ధి వస్తుందని ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర పట్టణ పౌర సమాఖ్య కన్వీనర్ సిహెచ్ బాబురావు ఖండించారు. చెత్త పన్ను చెల్లించని వారి ఇళ్ల ముందు చెత్త వెయ్యాలని, అలా చేస్తే వారికి బుద్ధి వస్తుందని ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర పట్టణ పౌర సమైక్య కన్వీనర్ సిహెచ్ బాబురావు తీవ్రంగా ఖండించారు. ఇది ముమ్మాటికి బాధ్యత రాహిత్యమేనని అన్నారు. చెత్త సేకరణ, పారిశుద్ధ్య నిర్వహణ, ప్రజారోగ్య పరిరక్షణ వంటివి ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు నిర్వహించాల్సిన రాజ్యాంగపరమైన బాధ్యతని గుర్తు చేశారు. కరోనా మరోసారి విస్తరిస్తున్న సమయంలో ప్రజారోగ్యాన్ని పరిరక్షించే బాధ్యతను గాలికి వదిలి ఇలా వ్యాఖ్యానించడం ఏంటని ప్రశ్నించారు. ఇది ప్రజారోగ్యంతో చెలగాటం ఆడటమే తప్ప మరొకటి కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ ప్రభుత్వాలు చెయ్యని విధంగా చెత్తపై పన్ను వేసి ప్రజలపై భారాలు మోపడం సరికాదన్నారు. ధర్మాన ఆయన చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని సూచించారు. వెంటనే ప్రజలకు క్షమాపణ చెప్పి చెత్త పన్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రజా ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. మాజీ మంత్రి, ప్రస్తుత శాసనసభ్యులు, వైసీపీ నేత అయిన ధర్మాన ప్రసాదరావు గారు చెత్త పన్ను చెల్లించకపోతే వాళ్ళ ఇంటి ముందు చెత్త వేయండి అని నిన్న వ్యాఖ్యానించడం బాధ్యత రాహిత్యం. ఏనాడు లేదు చెత్త పన్ను. బీజేపీ, వైసీపీ కుమ్మక్కయ్యి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల మీద సంవత్సరానికి 1440 రూపాయల నుండి 720 రూపాయల వరకు ప్రతి కుటుంబాని మీద చెత్త పన్ను వేస్తున్నారు. చరిత్రలో చూసాం, ఒకనాడు జుట్టు మీద పన్ను వేశారని. వాళ్ళని మించిపోయారు వీళ్ళు. అనాలోచిత చర్యలతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెత్తతో కూడా వ్యాపారం చేస్తూ ఉన్నాయి. ఇది సిగ్గుచేటు. ఈ చెత్త పన్ను ఎందుకు కట్టాలని ప్రజలు తిరగబడుతున్నారు, ప్రతిఘటిస్తున్నారు. చాలా చోట్ల చెల్లించట్లేదు. ప్రజా అభిప్రాయాన్ని గమనించి వెనక్కి తగ్గి చెత్త పన్ను ఉపసంహరించాల్సింది పోయి వైసీపీ నేతలు, శాసనసభ్యులు ఈ రకంగా బహిరంగంగా ప్రజల్ని బెదిరించడం అమానుషం. ఎవరిచ్చారు మీకు అధికారం? పారిశుధ్య నిర్వహణ, చెత్త సేకరణ, ప్రజారోగ్య పరిరక్షణ ప్రభుత్వాల, స్థానిక సంస్థల యొక్క రాజ్యాంగపరమైన బాధ్యత. అది మీరు నిర్వహించాలి. మీ దయాదాక్షిణ్యం కాదు. చట్టపరమైన, రాజ్యాంగపరమైన బాధ్యతలను విస్మరించి ఈ రకంగా ప్రజల్ని బెదిరించే రీతిలో ధర్మాన ప్రసాదరావు లాంటి సీనియర్లు వ్యాఖ్యానం చేస్తూ ఉన్నారు. మంత్రి వెల్లంపల్లిపై టీడీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు వైసీపీ నాయకులు, బీసీ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు బుద్దా నాగేశ్వరరావు పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం కరోనా కారణంగా ఆర్థిక ఇబ్బందులు పడుతున్నా ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని నిలుపలేదని ఆయన స్పష్టం చేశారు. వైసీపీ నాయకులు, బీసీ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు బుద్దా నాగేశ్వరరావు లబ్బిపేటలోని బీసీ ఐక్యవేదిక కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి తన సుదీర్ఘ పాదయాత్రలో ప్రజలకిచ్చిన హామీ ప్రకారం పెన్షన్లు పెంపుదల చేయడం జరిగిందన్నారు. దానిలో భాగంగా 52వ డివిజన్లో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి పాల్గొంటే స్థానిక టీడీపీ కార్పొరేటర్ ఉమ్మడి చంటి మంత్రిపై అసభ్యకరంగా ప్రవర్తించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మంత్రిపై తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో పాటు టీడీపీ అసత్యాలను ప్రచారం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోవిడ్ సమయంలో ప్రభుత్వానికి ఆదాయం తగ్గినా ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు ఆపకుండా, ఉద్యోగుల్ని ఇబ్బంది పెట్టకుండా అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా వైసీపీ పాలన కొనసాగిస్తున్నారని బుద్దా నాగేశ్వరరావు స్పష్టం చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆ రోజున పాదయాత్రలో ఏదైతే చెప్పారో 2500 రూపాయలు
వృద్ధాప్య పెన్షన్ చేయటం జరిగింది. దానిలో క్రమంగా 52వ డివిజన్లో పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, అట్లాగే విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి గారు కూడా డివిజన్లో పర్యటిస్తూ ఆ వృద్ధాప్య పెన్షన్ కార్యక్రమాన్ని జనాల్లో తీసుకెళ్లే భాగంగా అక్కడ కార్యక్రమం కోసం వాళ్ళు వెళ్ళటం జరిగింది. ఆ వెళ్ళే క్రమంలో అక్కడ స్థానిక కార్పొరేటర్ అయిన ఉమ్మడి వెంకటేశ్వరరావు చంటి, తెలుగుదేశం కార్పొరేటరు, మా మినిస్టర్ గారి మీద చాలా తప్పుగా తోలనాడి పార్టీలు మారే వ్యక్తి అని చెప్పానని చాలా పరుషంగా మాట్లాడటం, చాలా తప్పుగా బిహేవ్ చేయటం జరిగింది. దాని మీద అక్కడ కార్పొరేటర్ కొద్దిగా మందలించడం, ఎమ్మటే కూడా అక్కడ ప్రోటోకాల్ పాటించలేదని చెప్పని గొడవ పెట్టుకున్న ఉమ్మడి చంటిని సముదాయించి అక్కడ అధికారులకు కూడా ఎమ్మటే మంత్రి గారు ప్రోటోకాల్ పాటించాలి, మీరు ఇక్కడ స్థానిక కార్పొరేటర్లు కలుపుకొని వెళ్ళాలని కూడా ఎమ్మటే ఆదేశించడం కూడా జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం విజయవాడ నగర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిందని సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు స్పష్టం చేశారు. క్లీన్ అండ్ గ్రీన్ గా నగరాన్ని తీర్చిదిద్దడమే తమ లక్ష్యమన్నారు. స్వచ్ఛ సర్వేక్షణలో విజయవాడకు 3 అవార్డులు లభించాయని గుర్తు చేశారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని 31వ డివిజన్ పసుపుతోట రైల్వే బ్రిడ్జి వద్ద నుంచి స్థానిక కార్పొరేటర్ పెనుమత్స శిరీషతో కలిసి ఎమ్మెల్యే మల్లాది విష్ణు చెత్త సేకరణ డబ్బాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లాది విష్ణు సీఎం జగన్ విజయవాడ నగరాన్ని సుందరీకరణంగా తీర్చిదిద్దుతున్నారన్నారు. క్లీన్ ఆంధ్రప్రదేశ్ ద్వారా భారతదేశంలోనే విజయవాడ 3వ స్థానంలో నిలిచిందని గుర్తు చేశారు. విజయవాడ నగరాభివృద్ధిపై సీఎం జగన్ ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. నగరం క్లీన్ విషయంలో అధికారులు అలసత్వం వహిస్తే చర్యలు తప్పవన్నారు. చెత్త వ్యర్థాలను 3 విభాగాలుగా విభజించి ప్లాస్టిక్ బుట్టల ద్వారా సేకరించే కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. క్లీన్ ఆంధ్రప్రదేశ్లో భాగంగా స్థానిక కార్పొరేటర్ సోదరిమణి శిరీష గారు, సత్యం గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం కూడా కలిసి ఇంటింటికి వెళ్ళి ఇది రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కార్యక్రమం, క్లాప్ కార్యక్రమం అనమాట. క్లీన్ ఆంధ్రప్రదేశ్ అట్లాగే క్లీన్ విజయవాడ. ఇందులో భాగంగా ఈరోజు 31వ డివిజన్లో 5,900 బహుశా దాదాపుగా 6,000 ఇళ్ళున్నాయి. ఆ ఇళ్ళన్నిటికీ కూడా 3 రకాల చెత్త, తడి చెత్త, పొడి చెత్త, ప్రమాదకరమైనటువంటి చెత్త, వీటన్నిటినీ మనం కలెక్ట్ చేసుకుని ఊరికి దూరంగా పంపించేటటువంటి కార్యక్రమం చేస్తాం. ఎందుకంటే విజయవాడ నగరంలో ప్రతిరోజు కూడా 500-600 టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుంది. దీన్ని నివారించాలి అని అంటే మనం ఈ రకమైనటువంటి నగరాన్ని సుందరంగా ఉంచాలన్నా, క్లీన్గా ఉంచాలన్నా చెత్త ఎక్కడ పడితే అక్కడ వేయకుండా కొంత కలెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇందులో భాగంగానే సైడ్ డ్రైన్స్ బాగున్నాయి లేదా, లేదంటే డ్రైనేజీ వ్యవస్థ ఎలా ఉంది, వర్షం వచ్చినప్పుడు రోడ్ల మీద ఎక్కడైనా నీళ్ళు నిలుస్తున్నాయా, దీనికి సంబంధించి పబ్లిక్ టాయిలెట్స్ ఏదైనా ఇబ్బందికరంగా ఉన్నాయా అని కొన్ని పారామీటర్స్ ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా విజయవాడ నగరంలో తూచా తప్పకుండా అమలు చేస్తామని 31వ డివిజన్లో ఈరోజు ప్రారంభించడం జరిగింది. దీని ద్వారా రాబోయే రోజుల్లో ఇప్పటికే విజయవాడ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక రకాలైనటువంటి అవార్డులు వచ్చినాయి. డివిజన్ కార్పొరేటర్ పెనుమత్స శిరీష విజయవాడ నగరాన్ని క్లీన్ అండ్ గ్రీన్ గా తీర్చిదిద్దే క్రమంలో ఇంటింటికి వెళ్లి చెత్త బుట్టలు పంపిణీ కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా చెత్త వ్యర్థాల సేకరణపై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించామన్నారు. 31వ డివిజన్లో డస్ట్బిన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. దానికి ముఖ్య అతిథిగా మన సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది గారు సార్ వచ్చి అందరికీ కూడా డస్ట్బిన్లు ఇస్తూ వాళ్ళు దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో కూడా చెప్తున్నారు. అలాగే మన పబ్లిక్ కూడా ఎక్కడ పడితే అక్కడ ఈ చెత్త అనేది పడేయకుండా మనం ఇచ్చిన డస్ట్బిన్లో 3 రకాలు, ఒకటి తడి చెత్త, పొడి చెత్త, ప్రమాదకరమైన చెత్త. దీంట్లో వేస్తే మన డ్రైన్లో కానీ అవి కానీ ఏమీ కూడా ఇదవ్వకుండా ఉంటాయి. మన రోడ్లు విజయవాడ కూడా చాలా నీట్గా ఉంటుంది. అందుకని ఈ కార్యక్రమం తలపెట్టాము. ప్రకాశం జిల్లా చీమకుర్తిలో ట్యాగ్ వేసిన పావురం కంటపడింది.
ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ కుడికాలికి పసుపు రంగు ట్యాగ్ వేసిన పావురం ఓ బహుళ అంతస్తుల భవనంలో సంచరిస్తూ కనిపించింది. ప్రకాశం జిల్లా చీమకుర్తిలో ట్యాగ్ వేసిన పావురం కనిపించింది. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ కుడికాలికి పసుపు రంగు ట్యాగ్ వేసిన పావురం ఓ బహుళ అంతస్తుల భవనంలో సంచరిస్తూ కనిపించింది. తెలుపు రంగు రెక్కలు, లేత బూడిద రంగు వర్ణంలో ఉన్న పావురానికి ట్యాగ్ వేసి ఉంది. ఆ ట్యాగ్ పై ఎగురుతున్న పక్షి బొమ్మ AIR అని ఆంగ్ల అక్షరాలతో పాటుగా 2019 2201 అనే అంకెలున్నాయి. గమనించిన అపార్ట్మెంట్ వాసులు దానిని పట్టుకుని వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కేబుల్ వైర్ కట్ చేస్తూ తమ ప్రసారాలకు అంతరాయం కలిగిస్తున్నారంటూ జీ కమ్యూనికేషన్స్ విజయవాడ ఛానల్ ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓవైపు తమ కేబుల్ ఆపరేటర్లు, మరోవైపు కేబుల్ టీవీ ప్రేక్షకులను ఇబ్బందులకు గురిచేస్తున్న స్థానిక ప్రత్యర్థి ఛానల్పై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. పోలీసులు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి కేసులను నీరుగార్చడం సరికాదని జీ కమ్యూనికేషన్స్ విజయవాడ ప్రతినిధి ఉమాభాస్కర్ పేర్కొన్నారు. భీమవరం కమ్యూనిటీ నెట్వర్క్ అనుబంధ సంస్థ జీ కమ్యూనికేషన్స్ విజయవాడకు సంబంధించిన కేబుల్ వైర్లు కట్ చేస్తూ ఆస్తి నష్టంతో పాటు తమ ప్రసారాలకు తీవ్ర అంతరాయం కలిగిస్తున్న స్థానిక లోకల్ ఛానల్పై చర్యలు తీసుకోవాలని కోరుతూ కొత్తపేట, భవానీపురం పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్ ఇచ్చినట్లు జీ కమ్యూనికేషన్స్ విజయవాడ ఛానల్ ప్రతినిధి విగ్రహాల ఉమాభాస్కర్ వెల్లడించారు. నిన్న రాత్రి 2 టౌన్ భవానీపురం పోలీస్ స్టేషన్లో లోకల్ కేబుల్ ఆపరేటర్లతో కలిసి ఫిర్యాదు చేసిన అనంతరం జీ కమ్యూనికేషన్స్ విజయవాడ ఛానల్ ప్రతినిధి విగ్రహాల ఉమాభాస్కర్ మీడియాతో మాట్లాడారు. బీసీఎన్తో టైఅప్ అయి విజయవాడలో పలు ప్రాంతాల్లో HD క్వాలిటీతో డిజిటల్ ప్రసారాలను అందిస్తున్న జీ కమ్యూనికేషన్స్ విజయవాడ ఛానల్ ప్రసారాలకు అంతరాయం కలిగించడమే కాకుండా భారీగా ఆస్తి నష్టం కలుగజేస్తున్న పశ్చిమంలోని తమ ప్రత్యర్థి ఛానల్ యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. మా జీ ఛానల్ నుంచి 2 టౌన్ పోలీస్ స్టేషన్లోను, భవానీపురం పోలీస్ స్టేషన్లోను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీనికి కారణం ఈరోజు మార్నింగ్ 4 చోట్ల మా వైర్ కటింగ్ చేయడం జరిగింది. కనీసం 3 గంటల పాటు మా జీ ఛానల్ ప్రసారాలు ఆగిపోవడం జరిగింది. దానివల్ల మా కస్టమర్లకి ఇన్కన్వీనియన్స్ కూడా జరిగింది. ఇది గత 15 రోజుల నుంచి కూడాను మా జీ ఛానల్ ఆపరేటర్ల మీద, మా బీసీఎన్ జీ ఛానల్ ఆపరేటర్ల మీద ఈ దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఎవరైతే ఈ మన జీ ఛానల్ ఆపరేటర్లుగా ఉన్నారో ఈ 1 టౌన్, భవానీపురం మొదలైన ఏరియాల్లో ఉన్న ఆపరేటర్లందరినీ కూడాను ఈ బీసీఎన్ సిగ్నల్ బాగుంది, క్వాలిటీగా ఉంది, గత 4 సంవత్సరాల నుంచి ఏ ఇబ్బంది లేదు, మేము బీసీఎన్తోనే ఉంటాము అన్నా కూడాను బలవంతంగా కూడాను మా వాళ్ళ మీద లేనిపోయిన కేసులు స్టేషన్కి పిలిపించడం, రాత్రుల పూట 1-2 గంటలు కూర్చోబెట్టడం, మళ్ళీ పొద్దున్న రమ్మని చెప్పడం, ఇలాగ గత 15 రోజుల నుంచి నడుస్తూ ఉన్నాయి. వైర్ కటింగ్లు కూడాను 2 సార్లు చేశారు, చెప్పి చేస్తున్నారు వాళ్ళు. మేము ప్రతి విషయంలోనూ కూడా శాంతియుతంగా ఉండడానికి ప్రయత్నం చేస్తామంటే వాళ్ళు మా యొక్క వ్యాపారాన్ని డిస్టర్బ్ చేస్తూ లేనిపోయిన కేసులన్నీ పెడుతూ మా యొక్క ఆపరేటర్లని భయభ్రాంతులకి గురి చేసే స్టేజ్కి తీసుకొచ్చి ఈ రోజున 4 ఏరియాల్లో వైర్ కటింగ్లు పట్టపగలో వైర్ కటింగ్లు చేయడం జరిగింది. దీన్ని నిన్న సిపి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాము. నిన్న మెమోరాండం ఇచ్చాము బీసీఎన్ కంపెనీ తరఫున. 3 రోజుల క్రితం జిల్లా కలెక్టర్ గారికి కూడా మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ రోజున 2 టౌన్ సిఐ గారికి, భవానీపురం సిఐ గారికి కూడాను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వారు ఇద్దరు సిఐలు కూడాను చూస్తాము, విచారిస్తాము అని అన్నారు. మేము ఎఫ్ఐఆర్ కాపీ లేకపోతే జీడీపీ కాపీ డైరీలో కూడా నోట్ చేయమని చెప్పి అడిగాము. ఇవన్నీ కూడా మేము పరిశీలించి చేస్తామని చెప్పారు తప్ప మాకైతే మా చేతికైతే మనకి ఎఫ్ఐఆర్ కాపీ కానీ జీడీపీ రాసుకున్నట్టు కానీ ఇంకా మా దృష్టికి రాలేదు. కాబట్టి మేము కోరుకునేది ఒకటే, ఆపరేటర్లు ఏ కంపెనీలో వాళ్ళ ఇష్టము, ఏ కంపెనీలో ఉంటే ఆ కంపెనీలో ఉండి వాళ్ళు వ్యాపారం చేసుకోవచ్చు. మిమ్మల్ని అన్ని రకాలుగా ఇబ్బందులు పెడతామని చెప్పేసి 15 రోజుల నుంచి మా ఆపరేటర్లు అందరినీ కూడాను ఇబ్బందులకి గురి చేస్తూనే ఉన్నారు. ఈ కేసుపై 2 టౌన్ సిఐ మోహన్ రెడ్డి స్పందిస్తూ జీ ఛానల్ విజయవాడ కమ్యూనికేషన్స్ నుంచి తమకు ఫిర్యాదు అందిందని, కేబుల్ వైర్లు కోతల కంప్లైంట్పై న్యాయ సలహా తీసుకుని కేసు నమోదు చేస్తామంటూ మీడియాకు వెల్లడించారు. ఈ రోజు రాత్రి విజయవాడ జీ కమ్యూనికేషన్ ప్రైవేట్ లిమిటెడ్ తరఫున ఉదయ భాస్కర్ గారు మాకు ఒక వినతి పత్రాన్ని
ఇవ్వడం జరిగింది. ఆ వినతి పత్రం యొక్క సారాంశం ఏంటంటే వారు నడుపుతున్నటువంటి బీసీఎన్ కేబుల్కి మరియు హాత్వే ఆపరేటర్స్కి, జియో హాత్వే కంపెనీ ఆపరేటర్స్కి మధ్య కాస్త డిస్టర్బెన్స్ ఉన్నట్టు, ఆ నేపథ్యంలోనే వాళ్ళకు సంబంధించినటువంటి సమస్యల మీద జిల్లా కలెక్టర్ గారికి మరియు పోలీస్ కమిషనర్ గారికి కూడా గతంలో వినతి పత్రాలను సమర్పించినట్టు, మేము శాంతియుత వాతావరణంలో వ్యాపారం చేసుకునేలాగా మాకు అవకాశం ఇచ్చిన ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఆ ఫిర్యాదుతో పాటుగా వారు కలెక్టర్ గారికి ఇచ్చిన కాపీలు మరియు కమిషనర్ గారికి ఇచ్చిన కాపీని కూడా అందజేయడం జరిగింది. ఆ వీడియో సీడీలను కూడా మాకు త్వరలోనే అందజేస్తామని తెలియజేశారు. దీని మీద న్యాయ సలహా తీసుకుని చట్ట ప్రకారం ఏవైతే అవుతుందో ఆ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విద్యాశాఖపై సీఎం జగన్ సమీక్ష. నూతన విద్యా విధానానికి అనుగుణంగా బోధన ఉండాలంటూ స్పష్టం. సార్వత్రిక ఎన్నికలకు సమాయత్తమే లక్ష్యంగా తెలుగుదేశం అడుగులు. ఎన్టీఆర్ భవన్లో నియోజకవర్గ ఇన్ఛార్జీలతో పార్టీ అధినేత చంద్రబాబు సమావేశం. చంద్రబాబు నాయుడు కలలు మాత్రమే కంటుంటారు. సీఎం వైఎస్ జగన్ అభివృద్ధి పనులు చేసి చూపిస్తారన్న వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. కుప్పంలో టీడీపీ పని అయిపోయిందంటూ ఎద్దేవా. ఎమ్మెల్యే ధర్మాన ప్రసాద్ వ్యాఖ్యలను తప్పుపట్టిన సిపిఎం. చెత్త సేకరణ, ప్రజారోగ్య పరిరక్షణ ప్రభుత్వ విధులేనన్న ఆ పార్టీ నేత బాబురావు. 58వ డివిజన్లో 51.64 లక్షలతో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. శివారు కాలనీల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నట్లు వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.